వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్య ప్రకటించిన ఏఐసిసి ఇప్పటి వరకు 14 స్థానాలకు అభ్యర్థులు ఖరారు, మిగిలిన 3 పైన కొనసాగుతున్న ఉత్కంఠ. ఈ సీట్లో కూడా పెద్ద ఎత్తున ఒక ఉత్కంఠభరిత వాతావరణం కనిపించింది. కడియం శ్రీహరి రాజీనామా చేస్తేనే టికెట్ ఇస్తారట, కడియం కావ్య కాదు కడియం శ్రీహరికే ఇస్తారట, ఇవ్వరట, ఇట్లా రకరకాల చర్చ జరిగింది. ఈ సమయంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆ సంఘం నాయకులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా వరంగల్లో. కనీసం ఈ టికెట్ అయిన మాదిగలకు ఇవ్వండి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో మరి కాంగ్రెస్ మాత్రం కడియం కావ్య వైపే మొగ్గు చూపినట్టు కనబడతా ఉన్నది. ఆమెని కడియం శ్రీహరిని పార్టీలోకి తీసుకున్నదే మీకు టికెట్ ఇస్తామన్న హామీతోటి. సో అందులో భాగంగా వాళ్ళకి టికెట్ ఇచ్చినట్టు కనబడతా ఉంది. ఈ రిజల్ట్ ఎట్లుంటుంది అన్నది భవిష్యత్తులో చూడాల్సిందే. సో ఇక మిగిలింది 3 సీట్లు మిగిలినట్టున్నాయి. ఒకటి ఖమ్మము, ఇంకేవో 2 సీట్లు ఉన్నాయి, చూద్దాం అది కూడా. వరంగల్ లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కడియం కావ్యకు కేటాయించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఏఐసిసి అధికారిక ప్రకటన చేసింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆ అవకాశాన్ని వదులుకొని తండ్రి కడియం శ్రీహరితో పాటు కాంగ్రెస్లో చేరిన ఆమెకు అనుకున్నట్టుగానే సీటు కేటాయించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని 14 సీట్లకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇంకా ఈ 3 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలి. సోమవారం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పెండింగ్ స్థానాలపైన చర్చించారు. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షి పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేశారు. కమిటీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర పనుల వల్ల హాజరు కాలేకపోయారు. వరంగల్ అభ్యర్థిపై మాత్రమే ఏకాభిప్రాయం కుదరడంతో అధికారికంగా ప్రకటించారు. మిగిలిన 3 స్థానాలకు 2 అంతకంటే ఎక్కువ మంది పేర్లు పరిశీలనలో ఉండడంతో వాటి ప్రకటనను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ స్థానానికి ఇబ్రహీం అలీ మస్కతి, సమీర్ ఖాన్లో ఎవరో ఒకరి పేరును ప్రకటించే అవకాశం ఉంది. కరీంనగర్ అభ్యర్థిత్వం మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు వెలిచాల రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్నల మధ్య దోబూచులాడుతోంది. ఇందులో రాజేందర్ రావుకు సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మొగ్గు కొంత ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో స్థానిక సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకొని ఎవరో ఒకరి పేరును ఖరారు చేయొచ్చన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అంటే ఇప్పుడు ఇక్కడ బీసీల సీట్లు ఏందయ్యా కథ అంటే ఇడేమీ కనబడతలేదు. ఒకవేళ కరీంనగర్లో తీన్మార్ మల్లన్నకి ఇస్తే ఒక బీసీకి ఇచ్చినట్టు అవుతుంది, నీలం మధు ఎక్కడ మన మెదక్ అవుతుంది, సురేష్ షెట్కర్ జహీరాబాద్ అవుతుంది. ఇక అంతకుమించి ఎక్కడ లేవు. హైదరాబాద్లో కూడా మైనార్టీ పేరే వినబడతా ఉన్నది. అంటే మీరు మొత్తంలో 17లో ఇచ్చేది 3ఏనా? ఆ 3 అన్ని టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాలే. ఒక్కటి పక్కాగా గెలుస్తారన్న నియోజకవర్గం ఒకటి లేదు. ఇది ఒక ఈక్వేషన్. ఇప్పుడు మళ్ళీ నాకు ఇస్తారా అయ్యారా అంటే నాకైతే డౌటే, అది లాస్ట్ దాకా డౌటే. ఎందుకంటే ఆల్రెడీ ఆడ పొన్నం ప్రభాకరు ఆ వెలిచాల రాజేందర్ రావు పేరు వైపే మొగ్గు చూపుతా ఉన్నారు. మరి ఏం చేసిరో ఏం మాయ జరిగిందో తెలియదు కానీ రాజేందర్ రావు అని తిరుగుతూ ఉంది. మొన్నటిదాకానేమో ప్రవీణ్ రెడ్డి అని తిరిగింది, ఇప్పుడు రాజేందర్ రావు చుట్టూ తిరుగుతుంది. ఇదంతా పొన్నం ప్రభాకర్ నడిపిస్తున్నట్టుగా తెలుస్తున్నది. మరి లోకల్గా ఉన్న కొంతమంది సపోర్ట్ కూడా ఉన్నదట. మరి ఆ సపోర్ట్ ఎట్లా దొరికిందో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే రాజేందర్ రావు వైపుగా ఆయనకి టికెట్ వస్తుందన్న ఒక చర్చ అయితే జరుగుతున్నది. మల్లన్న పేరు కూడా ఉన్నది, మల్లన్న పేరుతో డిస్కషన్ జరుగుతుంది. యాక్చువల్గా మల్లన్నకి ఇస్తే ఆ భువనగిరి టికెట్ ఇవ్వాలా, ఆయన సొంత నియోజకవర్గము, అక్కడ బీజేపీ బీసీకి ఇచ్చింది, ఆయనకి ఇస్తే ఫైట్ గట్టిగా ఉంటుండే, గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుండే. ఇప్పుడు ఆడ ఆల్రెడీ పోటీ చేస్తున్న బండి సంజయ్ బీసీ పైన ఈయనకి టికెట్ ఇస్తే ఎట్లా ఏ లెక్కన ఇద్దరిది ఒకే సామాజిక వర్గం, మళ్ళా అంత డ్రామా. తెరపైకి కొత్తగా మరో పేరట. ఖమ్మం స్థానంపై కాంగ్రెస్లోని అగ్ని వర్గాలు గురిపెట్టడంతో పార్టీ అధిష్టానం తుది నిర్ణయానికి రాలేకపోతుందట. ఇప్పటి వరకు ఈ స్థానం కోసం వరంగల్ మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామిరెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ్ కుమార్ పోటీ పడుతున్నారు. తాజాగా అదే జిల్లాకు చెందిన ఒక మీడియా సంస్థ అధిపతి కూడా రంగంలోకి దిగినట్టు సమాచారం అట. ఎవరయ్యో ఆయన? దీంతో ఈ సీటుపై నెలకొన్న ఉత్కంఠ మరింత ఎక్కువైంది. సిఈసి సమావేశానంతరం రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, కేసీ వేణుగోపాల్ ఇంటికెళ్లి ఈ నెల 6వ తేదీన తుక్కుగూడలో తలపెట్టిన కాంగ్రెస్ జనజాతర సభ సన్నాహక ఏర్పాట్లపై చర్చించారు. సభ నాటికి అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయట. ఇట్లా వీళ్ళది ఇంకా నడుస్తూనే ఉన్నది సీరియల్ ఎపిసోడ్ లాగా. వాళ్ళేమో ఆల్రెడీ అనౌన్స్ చేసి జనాల్లోకి వెళ్తున్నారు. ఈ టికెట్ల కేటాయింపులో ఎందుకో కొంత కాంగ్రెస్ ఎక్కడో ఒక దగ్గర తప్పులు చేస్తున్నదని అనిపిస్తున్నది, చాలా క్లియర్ కనబడతా ఉన్నది. మరి దీనికి పబ్లిక్ ఎట్లా రియాక్ట్ అవుతారన్నది చూడాలి.